Constitution of English Grammar by Praveen Rajput. Good evening all of you. Welcome to Praveen Rajput Academy Constitution of English Grammar. ఈరోజు వరకు కూడా మనము కోర్ ఇంగ్లీష్ గ్రామర్ని నేర్చుకుంటూ ఉన్నాము. కోర్ ఇంగ్లీష్ గ్రామర్లో 3 టాపిక్స్ మనకు ఆల్రెడీ తెలుసు: వర్డ్ క్లాసెస్, వెర్బ్ ఫార్మ్స్ అండ్ సెంటెన్స్ స్ట్రక్చర్స్. అయితే వర్డ్ క్లాసెస్లో మనకు మొట్టమొదటి అయిన పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మనం చూస్తూ ఉన్నాం. లాస్ట్ వీడియోలో, దట్ మీన్స్ థర్డ్ వీడియోలో మనము పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఎన్ని ఉన్నాయి, వాటిని ఎలా నేర్చుకోవాలి, ఒక్కొక్క పార్ట్ ఆఫ్ స్పీచ్ యొక్క డ్యూటీ ఏంటిది అనేది మనము బ్రీఫ్గా తెలుసుకున్నాము. ఇప్పుడు మనము పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో మొదటిదైన నౌన్ గురించి తెలుసుకుందాం. పార్ట్స్ ఆఫ్ స్పీచ్, నౌన్స్. సో నౌన్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ఎనీథింగ్. అంటే మనకు గ్రామర్ టెక్స్ట్లో ఉన్నట్లుగా నౌన్ ఈజ్ ద నేమ్ ఆఫ్ అ పర్సన్, ప్లేస్ అండ్ థింగ్. ఏదైనా ఒక వస్తువు లేదా ఏదైనా ఒక వ్యక్తి, ఏదో ఒక ప్రదేశం, ఏదైనా ఒక పదార్థం, ఇలాంటివి ఏది చూసినప్పటికీ కూడా వాటికంటూ ఒక నేమ్ ఉంటుంది, ఒక పేరు ఉంటుంది. ఆ పేర్లను తెలియజేసే పదాలనే మనము నౌన్స్ అని అంటాము. ఒక ఎగ్జాంపుల్, ఒక పెన్ తీసుకోండి. ఆ పెన్ అనేది ఇట్స్ ఎ నౌన్. కానీ ఆ పెన్లో ఉన్న ప్రతి పార్ట్, నిబ్, బాల్, ఇంక్ ట్యూబ్ అండ్ అవుటర్ లేయర్, క్యాప్, ఇవన్నీ కూడా నౌన్సే. Pen is a noun and every part of the pen is a noun. అలాగే ఒక బైసికల్ తీసుకోండి. ఆ బైసికల్ అనేది ఇట్స్ ఎ నౌన్. బైసికల్ యొక్క అన్ని పార్ట్స్, ఏ పార్ట్స్ ఆ పార్ట్స్ మనను వేరు చేసేసి హ్యాండిల్, బెల్, బ్రేక్, పెడల్, టైర్, ట్యూబ్, స్పోక్స్, రిమ్, ఏది తీసుకున్నప్పటికీ కూడా దాన్ని మళ్ళీ ఒక్కొక్క పార్ట్గా మనం డివైడ్ చేస్తే ఆ ఒక్కొక్క పార్ట్కి ఒక్కొక్క పేరు ఉంటుంది. దాన్నే మనము నౌన్ అంటాము. Bicycle is a noun and every part of the bicycle is a noun. కిచెన్లోకి వెళ్ళండి, లేకపోతే ఆఫీస్ రూమ్కి వెళ్ళండి, స్కూల్కి వెళ్ళండి, క్లాస్ రూమ్లోకి వెళ్ళండి. అక్కడ చూసినప్పుడు మనకు ఎన్నో వస్తువులు, ఎన్నో రకాల విషయాలను మనం చూస్తూ ఉంటాం. తర్వాత వ్యక్తులను చూస్తూ ఉంటాం. వీళ్ళందరికీ కూడా మనము, వీటన్నిటికీ కూడా మనము పేర్లు ఇస్తాము. వాటికి ఏదో ఒక పేరు ఉంటుంది. వీటిని మనము నౌన్స్ అని అంటాం. అయితే ఇక్కడ చూడండి, పర్సన్, ప్లేస్ ఆర్ థింగ్, ఈ 3 రకాల నౌన్స్ను మనం తీసుకోవడం వల్ల నౌన్స్ యొక్క నెంబర్ అనేది ఇనార్మస్గా ఉంటుంది. చాలా లార్జ్ నెంబర్లో ఈ యొక్క నౌన్స్ మనము నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఫర్ అవర్ కన్వీనియన్స్ మనం ఏం చేస్తున్నాము, ఈ నౌన్స్ని గ్రూప్స్గా క్లాసిఫై చేస్తూ ఉన్నాం. ఇలా గ్రూప్స్గా క్లాసిఫై చేసిన సందర్భంలో మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నౌన్స్ వస్తున్నాయి. అయితే ఇది ఈ రకమైన నౌను, ఇది ఈ రకమైన నౌన్ అని తెలుసుకోవడం అనేది పెద్ద విషయం కాదు. కానీ ఇక్కడ ఇంకొక ట్రిక్కీ విషయం ఏముంది అంటే, మనం కన్వీనియన్సీ కోసం క్లాసిఫై చేస్తున్నాం. అంతేకాకుండా ఇంకొక మెయిన్ ఉద్దేశం కూడా ఒకటి ఉన్నది క్లాసిఫికేషన్కి. ఏంటిది అంటే, every type of noun is not used commonly in the sentence. ప్రతి నౌన్ని కూడా సెంటెన్స్లో ఒకే విధంగా మనం యూజ్ చేయడానికి వీల్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే ప్రాపర్ నౌన్ ఉంది, కామన్ నౌన్ ఉంది. కామన్ నౌన్స్ని సెంటెన్స్లో మనం ఎలా యూజ్ చేయాలి, ప్రాపర్ నౌన్స్ని సెంటెన్స్లో యూజ్ చేయాలి, దానికంటూ కొన్ని ప్రత్యేకమైన రూల్స్ ఉన్నాయి. దీనికంటూ ఒక అంటే కామన్ నౌన్కి ఒక ప్రత్యేకమైన కొన్ని రూల్స్ ఉన్నాయి, సెట్ ఆఫ్ రూల్స్ ఉన్నాయి. ప్రాపర్ నౌన్కి సెట్ ఆఫ్ రూల్స్ ఉన్నాయి. సింగులర్స్కి, సింగులర్ నౌన్స్కి కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ ఉన్నాయి, ప్లూరల్ నౌన్స్కి కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ ఉన్నాయి. అంతేకాకుండా ఈ నౌన్స్ని మనం ఇండివిజువల్గా నౌన్స్గానే మనం నేర్చుకున్నట్లయితే
మనకు టోటల్గా కన్ఫ్యూజనే మిగులుతుంది. ఎందుకు అంటే నౌన్స్ అనేవి ఒక సెంటెన్స్లో యూజ్ చేస్తున్నప్పుడు అవి ఏ వర్డ్ యూజ్ లేకుండా లేదా ఇండివిజువల్గా ఈ నౌన్స్ అనేవి ఫంక్షనింగ్ ఉండదు. వాటిని ఖచ్చితంగా డిటర్మినర్స్ యూజ్ చేసే మనము ఈ నౌన్స్ని వాడుతూ ఉండాలి. ముఖ్యంగా మనము యూజ్ చేసే డిటర్మినర్స్ ఏంటి అంటే ఆర్టికల్స్. ఓకే, నౌన్స్ని బేసికల్గా 2 టైప్స్గా డివైడ్ చేసుకోవచ్చు. కాంక్రీట్ నౌన్స్ అండ్ అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అని 2 రకాలుగా మనం డివైడ్ చేసుకోవచ్చు. ఈ కాంక్రీట్ నౌన్స్ అంటే ఏంటంటే ద నౌన్స్ దట్ కెన్ బి సీన్. మనము చూడగలిగినవి, టచ్ చేయగలిగినవి అయితే మనము కాంక్రీట్ నౌన్స్ అని, మనము చూడలేని వాటిని, టచ్ చేయలేని వాటిని అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అని మనం అంటూ ఉంటాం. ఈ అబ్స్ట్రాక్ట్ నౌన్స్ని మనం వాటి గురించి థింక్ చేయగలుగుతాం, ఆ నౌన్స్ గురించి, కానీ వాటిని మనము చూడలేము. జస్ట్ లైక్ జాయ్, బ్రేవరీ, హ్యాపీనెస్ ఇలాంటి నౌన్స్ అనేవి అవి అబ్స్ట్రాక్ట్ నౌన్స్ కిందకి వస్తాయి. వాటి గురించి మనం ఇంకా డీటెయిల్డ్గా మళ్ళీ చదువుతూ ఉంటాం. అయితే మనకున్న నౌన్స్ అన్నీ కూడా అబ్స్ట్రాక్ట్ నౌన్స్ కాకుండా మిగతావన్నీ కూడా కాంక్రీట్ నౌన్సే. ఈ కాంక్రీట్ నౌన్స్ని మనము గ్రూప్స్గా డివైడ్ చేసుకుంటూ ఉంటాము. ఇప్పుడు మన యొక్క కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంగ్లీష్ గ్రామర్లో ఈ యొక్క కాంక్రీట్ నౌన్స్ని పేర్స్గా డివైడ్ చేసుకోవడం జరుగుతుంది. కాంక్రీట్ నౌన్స్ని మనము ఇంకా ఫర్దర్గా క్లాసిఫై చేసినట్లయితే మనము 5 పేర్స్గా తీసుకుంటాం. ఫస్ట్ పేరు చూడండి, సింగులర్ నౌన్స్, ప్లూరల్ నౌన్స్, ఇదొక పేరు. తర్వాత కామన్ నౌన్, ప్రాపర్ నౌన్, కౌంటబుల్ నౌన్, అన్కౌంటబుల్ నౌన్, masculine nouns, feminine nouns, compound nouns, collective nouns, and finally abstract nouns and material nouns. ఇవి మనం నేర్చుకుంటాం. ఇక్కడ వరకు కూడా మనము పేర్స్గా మనము వీటిని స్టడీ చేస్తూ ఉంటాము. సింగులర్, ప్లూరల్స్, కామన్, ప్రాపర్, కౌంటబుల్, అన్కౌంటబుల్, మాస్కులైన్, ఫెమినైన్, వీటన్నిటిని కూడా మనం పేర్స్గా స్టడీ చేసినప్పుడు మనకు వాటి మీద మంచి అవగాహన అనేది ఈజీగా వస్తుంది. ఆ తర్వాత కాంపౌండ్ నౌన్స్, కలెక్టివ్ నౌన్స్, ఈ 2 కూడా ఇండివిజువలే, కాకపోతే ఒక పేరుగా చూపించాను. తర్వాత అబ్స్ట్రాక్ట్ నౌన్ అండ్ మెటీరియల్ నౌన్స్, ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నౌన్స్ని మనము స్టడీ చేస్తూ ఉంటాం. అయితే మరి కాంక్రీట్ నౌన్స్, అబ్స్ట్రాక్ట్ నౌన్స్ ఈ 2 తెలిస్తే సరిపోదు. ఎందుకంటే టైప్స్ ఆఫ్ నౌన్స్ని మనం స్టడీ చేసినప్పుడు ఆ టైప్స్ ఆఫ్ నౌన్స్ని మనం సెంటెన్స్లో ఎలా యూజ్ చేయాలి, వాటికి రిలేటెడ్గా ఎలాంటి రూల్స్ ఉంటాయి అనేది మనం స్టడీ చేసినప్పుడే మనం ఎగ్జామినేషన్లో కరెక్ట్గా పెర్ఫామ్ చేయగలుగుతాము. సో ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్, సరే ఇప్పుడు చూడండి, ఈ టైప్స్ ఆఫ్ నౌన్స్ని వేటితో రిలేట్ చేస్తూ చదవాలి, ఏ కాంటెక్స్ట్లో ఈ యొక్క నౌన్స్ని చదవాలంటే నౌన్స్ని ఖచ్చితంగా కూడా ఆర్టికల్స్తో స్టడీ చేయాలి అండ్ డిటర్మైనర్స్తో స్టడీ చేయాలి. ఎస్పెషల్లీ ఆర్టికల్స్ కాంటెక్స్ట్లో మనం ఎలా నేర్చుకోవాలి, ఎందుకు నేర్చుకోవాలి అనేది ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ చూద్దాము. ఆ తర్వాత ఎవ్రీ ఇండివిజువల్ పేర్ గురించి డీటెయిల్డ్గా డిటర్మైనర్స్ అండ్ ఆర్టికల్స్ తోటి మనం స్టడీ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, సింగులర్ నౌన్స్. ఈ సింగులర్ నౌన్స్ అనేవి సింగిల్గా ఉండవు ఎప్పటికీ కూడా, అవి ఖచ్చితంగా ఆర్టికల్స్ తోటి ఉంటాయి. ఆర్టికల్స్ మనకి ఏంటివి, ఆర్టికల్స్ ఏంటివి, ఏ, యాన్ అండ్ ద, ఈ 3 ఆర్టికల్స్. ఈ 3 ఆర్టికల్స్ పైన మనకు ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ వస్తుంటాయి. అయితే
అవి వేటితోటి రిలేటెడ్గా ఉంటాయి ఈ ఆర్టికల్స్ అనేవి? ఎప్పటికీ కూడా ఆర్టికల్స్ నౌన్ తోటి రిలేట్ అయి ఉంటాయి. నౌన్ ఒక సెంటెన్స్లో లేదంటే అక్కడ ఆర్టికల్ లేనట్టే లెక్క. సో ఇక్కడ చూడండి, మనకు ఒక్కొక్క టైప్ ఆఫ్ నౌన్ ఒక్కొక్క రకమైన ఆర్టికల్ని తీసుకోవడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, సింగులర్స్ అయితే ఏ, యాన్ అండ్ ద, ఈ 3 ఆర్టికల్స్ని యూజ్ చేస్తుంది అకార్డింగ్ టు ద సిచ్యువేషన్. మళ్ళీ అక్కడ మన సిచ్యువేషన్ బట్టే ఏ, యాన్, ద ఈ మూడిట్లలో ఏ ఆర్టికల్ వాడాలనేది చాలా ఇంపార్టెంట్. అయితే ఇక్కడ నెక్స్ట్ చూడండి, ప్లూరల్స్లో అయితే ఏ, యాన్ మనము ఎట్టి పరిస్థితుల్లో కూడా వాడకూడదు. టైంని బట్టి ద వాడచ్చు, లేదా అసలు ఆర్టికల్ వాడాల్సిన అవసరం ఉండదు. సో ఇక్కడ మనము ఏ నౌన్ని స్టడీ చేయాలని, టైప్స్ ఆఫ్ నౌన్స్ని అందుకని మనం స్టడీ చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఆ తర్వాత చూడండి, కామన్ నౌన్స్. ఈ కామన్ నౌన్స్కి ఖచ్చితంగా కూడా ఏ, యాన్ ఉండాలి. ఏ, యాన్ ఖచ్చితంగా ఉండాలి, లేకపోయినా ఉన్నా అనే పరిస్థితి ఉండకూడదు. ఖచ్చితంగా కామన్ నౌన్స్ని ఏ, యాన్ ఖచ్చితంగా వాడాలి. కొన్ని సందర్భాల్లో ద అవసరాన్ని బట్టి యూజ్ చేస్తాం. ప్రాపర్ నౌన్స్లో ఏ, యాన్ అనేది అసలు వాడకూడదు. ఓకేనా? నెక్స్ట్ ద అప్పుడప్పుడు మనము అవసరాన్ని బట్టి మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్ కౌంటబుల్స్ ఉన్నాయి. కౌంటబుల్స్లో కూడా ఏ అండ్ యాన్ ఈ 2 కూడా యూజ్ చేస్తాము. ద అవసరాన్ని బట్టి యూజ్ చేస్తాం. ఇక్కడ కూడా కౌంటబుల్స్లో ఖచ్చితంగా ఏ అండ్ యాన్ ఉండాల్సిందే. అన్కౌంటబుల్స్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ, యాన్ యూజ్ చేయడానికి వీల్లేదు. ద అవసరాన్ని బట్టి సందర్భాన్ని బట్టి యూజ్ చేస్తాం. ఇక మాస్కులైన్ అండ్ ఫెమినైన్ వీటిలలో ఏ, యాన్, ద ఈ మూడింటిని కూడా మనం యూజ్ చేస్తూ ఉంటాము. తర్వాత కాంపౌండ్ నౌన్స్లో మనము ఏ, యాన్, ద మూడింటిని యూజ్ చేయొచ్చు. కలెక్టివ్ నౌన్స్లో కూడా ఏ, యాన్, ద మూడింటిని యూజ్ చేయొచ్చు. యాబ్స్ట్రాక్ట్ నౌన్స్లో ఏ, యాన్ యూజ్ చేయకూడదు, ద యూజ్ చేయొచ్చు. ఓకే, సో ఇలా మనము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నౌన్స్కి ఆర్టికల్స్ని యూజ్ చేసే ఒక రూల్స్ వేరేగా ఉంటాయి. అంతేకాకుండా వీటికంటూ సింగులర్స్ ఎలా యూజ్ చేయాలి సెంటెన్స్లో, ప్లూరల్స్ ఎలా యూజ్ చేయాలి, వాటికంటూ స్పెషల్గా రూల్స్ ఉంటాయి. తర్వాత కామన్ నౌన్స్, ప్రాపర్ నౌన్స్. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, కామన్ నౌన్స్ మనము క్యాపిటలైజ్ చేయము ఫస్ట్ లెటర్ని, కానీ ప్రాపర్ నౌన్ క్యాపిటలైజ్ చేస్తాం. సో వీటికంటూ కొన్ని స్పెషల్ రూల్స్ ఉంటాయి. అందుకనే మనం నౌన్స్ని టైప్స్గా క్లాసిఫై చేసుకోవాల్సిన అవసరం ఎందుకు ఉంది అంటే, ఈ కాంటెక్స్ట్లో డిటర్మైనర్స్ కాంటెక్స్ట్లో మనము నౌన్స్ని క్లాసిఫై చేసి నేర్చుకుంటాము. వీటి గురించి డీటెయిల్డ్గా నెక్స్ట్ వీడియోలో టైప్స్ ఆఫ్ నౌన్స్ గురించి ఇండివిజువల్గా ఒక్కొక్క పేరు గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ.